వాలంటీర్ల వ్యవస్థ ఇక నిలిచిపోయినట్టేనా? ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఆగిపోయింది. ఒకప్పుడు ప్రతి పనికి మనం వెళ్ళి కార్యాలయాల దగ్గర తిరిగే పరిస్థితి నుండి మొత్తం సెటరైట్ చేసి ఇంటి దగ్గరికే తీసుకొచ్చేటటువంటి అది తర్వాత రాజకీయ పరంగా వాళ్ళు వ్యవహరిస్తారు, లేకపోతే వాళ్ళని జనం ఫీల్ అవుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద రకరకాలైనటువంటి బురద చల్లం వాళ్ళకి సంబంధించి కథ అంతా నడిచింది. చివరిలో వాలంటీర్లను మేము 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించడం, అది కొనసాగిస్తానని చెప్పడం. ఇప్పుడు సీన్ మారింది. పెన్షన్లు ఈ నెల ఇవ్వబోతున్నారు. అప్పట్లో చెప్పింది వాలంటీర్లు ఇంటికి వచ్చిస్తారు, 10,000 రూపాయలు వాళ్ళకి జీతంతో పాటుగా పెన్షన్లు 7,000 రూపాయలు అన్నారు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. సచివాలయం అంటే 2,000 కుటుంబాల పరిధి. ఈ 2,000 కుటుంబాల పరిధిలో సచివాలయ ఉద్యోగులే డబ్బులు పంచుతారు. ఇక వాలంటీర్లని పక్కన పెట్టేసినట్టే. తద్వారా దాని మీద అడిగారు మీడియా, ఏంటిది వాలంటీర్లదంటే ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దట్ మీన్స్ వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుందో చూడాలి.